హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో వచ్చాను. సింపుల్ ఎగ్ రెసిపీ ఇన్స్టెంట్గా ఫాస్ట్గా 5 మినిట్స్లో అయిపోతుంది. ఎలానో చూసేద్దాం రండి. ఫస్ట్గా నేను ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. 5 ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. వాటికి మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం బాగా హీట్ అవ్వనిచ్చి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకొని ఇప్పుడు మనం ఇందాక ఘాట్లు పెట్టుకున్న తీసి ఇట్లేసి కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసేసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్స్ పచ్చెనగపప్పు వేసుకొని మనం పోపు పెట్టుకోవాలి. దాంట్లో ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. నేను ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను, చిన్నవి. బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగుతున్నప్పుడే కరివేపాకు, కొంచెం ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను. కొంచెం చిటికెడు పసుపు, మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి.
ఇంకా మనం ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసాం కదా, దాంట్లో ఉప్పు పసుపు వేసాం కదా, వాటిని చూసుకొని సరిపోయినంత వేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేను ఒక 2 స్పూన్స్ కారం, చిన్న స్పూను ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక గడ్డ చిన్నులపాయలు మొత్తం ఒక గడ్డ వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని, మరి ఫైన్ పేస్ట్లా కాదు, కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న పేస్ట్ని మనం ఫ్రై చేసుకుంటున్న ఆనియన్స్లో వేసి బాగా ఫ్రై చేయాలి. మీరు అడిగింది ఆరే కదా, మీరు అడిగింది ఆరే కదా. రెండు లేవో మీకు 5 ఇవ్వమని చెప్పారు. బాగా మిక్స్ చేసుకోవాలి. చెప్పినారా వాళ్ళకి? ఏడనే పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దాన్ని. లేవులే 5 ఇవ్వమని చెప్పారు నాకు. ఈసారి న్యూ ఇయర్కి మన ఊళ్ళో మనకు రీటింగ్స్ అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ బాగా ఫ్రై చేస్తాను, బాగా కలుపుకుంటే 5 minutesలో రెడీ అయిపోతుంది.